శారదా గుడిమెట్ల యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు నేను ఒత్తుల్లో భాగంగా మీకు పుష్కర ఒత్తి చూపిస్తున్నాను. పుష్కరాలకి వెలిగించుకునే ఒత్తి అన్నమాట. పుష్కరాలంటే 12 సంవత్సరాలకు ఒకసారి వస్తాయన్నమాట. అలాగే సంవత్సరంకి 365 చొప్పున 12 సంవత్సరాలు ఒత్తులు చేసుకోవాలన్నమాట. ఇగో ఎప్పట్లాగే పత్తిని ఇలా విడదీసి పెట్టుకుని ఇగో ఇలా సన్నంగా దారం తీసుకోవాలన్నమాట. సన్నంగా దారం తీసుకుని ఇగో ఇలా సన్నంగా తీసుకుని తీసుకుని దీన్ని ఇలా 2 వేళ్లతోటి 62 పోగులు వేయాలి. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 62 ఇలాగా 62 పోగులు వేసుకోవాలి. ఇలా వేసుకుని 62 పోగులు చొప్పున 6 వేసుకుంటే 372 అవుతాయన్నమాట పోగులు. మనకి పోగులు ఎక్కువ ఉన్నా పర్వాలేదు కానీ తక్కువ ఉండకూడదన్నమాట. ఇలాగా 6 ఈ 6ని ఇలా కలిపేసుకోవాలి. ఇలాగ కలిపేసుకుని చిన్న దారంతో కట్టుకోవాలి. దారంతో కట్టేసుకోవాలి. ఇలాంటివి 12 కట్టలు చేసుకోవాలన్నమాట. ఇలాగ ఇగో నేను చేశాను. ఇగో 12 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఈ 12లో మనకి 2027లో మళ్ళీ మనకి పుష్కరాలు వస్తాయి. ఈ పుష్కరాల టైంకి మనం ఇలా చేసి ఉంచుకుంటే ఒత్తి మనం పుష్కరాల టైంలో స్నానంకి అది వెళ్ళినప్పుడు వెలిగించుకోవచ్చు అన్నమాట. ఇలా గట్టిగా కట్టేసుకోవాలి. దీన్ని మొత్తం 12 కట్టలు ఇలా కట్టేసుకోవాలి. కట్టేసుకుని కత్తిరించేసుకుని ఇప్పుడు దీనికి ఇక్కడ చిన్న ఇలాగా నలుపుకోవాలన్నమాట. కొంచెం పత్తిలా గుర్తు నలుపుతున్నాను అందాకని. ఇదిగో ఇలా పత్తిని ఇలా కొంచెం ఇలా నలుపుకుని మనం చక్కగా పుష్కరాల దగ్గర వెలిగించుకొని చక్కగా నీటిలో ఒక అరటి డొప్పలో పెట్టుకుని నీటిలో వదిలేసుకుంటే చాలా మంచిదన్నమాట. మనం ఏ కారణాల చేతనైనా మనం రోజు దీపాలు వెలిగించుకోవడానికి ఒకవేళ కుదరకపోయినా ఇలాంటి పుష్కరం ఒత్తి కనుక వెలిగించుకుంటే అన్ని రోజులు ఒత్తి వెలిగించిన ఫలితం వస్తుందన్నమాట. అందులో పుష్కరాల టైంలో వెలిగించుకుంటే చాలా మంచిదన్నమాట. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాము. ధన్యవాదములు.